బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న: చాలామంది క్రైస్తవులలో దేవుని భయం లేదు. ఎందుచేత వారు దేవునికి భయపడకుండా బ్రతుకుతున్నారు? అసలు దేవుని భయం గురించి బైబిల్ ఏమి చెప్తోంది? పరిశుద్ధులు, ప్రభునందు విశ్వాసం కలిగినటువంటి వారు, క్రీస్తును అనుసరించేటువంటి వారు క్రైస్తవులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు. అలాంటి వారిలో దేవుని పట్ల భయము, దేవుని పట్ల గౌరవప్రదమైనటువంటి భయము, భక్తి కొట్టొచ్చినట్టు కనబడతాయి. ఎవరైనా సరే నిజముగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడుగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధాత్మతో నిండి క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నూతన సృష్టిగా చేయబడితే వారు తప్పకుండా అన్ని సమయాల్లో దేవుని పట్ల భక్తి, శ్రద్ధలను, భయమును చూపించేటువంటి వారిగా ఉంటారు. ఈ రోజున చాలామంది క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారు నామకార్థ క్రైస్తవులు కనుక వారు నేమ్ సేక్ క్రిస్టియన్స్, బట్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ ఇన్ ట్రూ నేచర్. వారి స్వభావంలో క్రైస్తవులు కారు కనుక దేవునికి భయపడకుండా, దేవుని పట్ల యథాలాపంగా, క్యాజువల్గా ఉండినట్టు, లేక మనకు ఆ రకంగా వారు జీవిస్తున్నట్టు నిరంతరము స్పష్టంగా కనపడుతోంది. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని గొప్పతనాన్ని గ్రహించిన వారు ఆయన్ని గౌరవిస్తారు, ఆయనకు భయపడతారు, ఆయన్ని పూజిస్తారు, ఆయనకు లోబడి నమ్మకంగా విధేయులై ఆయన కొరకే జీవిస్తారు. ఇక ఎంతోమంది ఎదుట దేవుని భయం లేదు, వారి కనుల ఎదుట దేవుని భయం లేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు పాపము, హృదయంలో ఉన్నటువంటి గర్వము, స్వార్థము, కాఠిన్యత, రక్షణ పొందకపోవడము, క్రైస్తవ భక్తి కేవలము ఆచారానికి మాత్రమే లేక పెదవుల మట్టుకు మాత్రమే పరిమితమై వారి ప్రవృత్తిని మార్చకుండా, వారి ప్రవర్తనను శాసించకుండా, వారి మీద ప్రభువుగా దేవుణ్ణి పెట్టకుండా ఉన్నప్పుడు ఆ రకంగా వారు ప్రవర్తిస్తారు. దాంతోపాటు చాలా చోట్ల, చాలా సంఘాల్లో, చాలా క్రైస్తవ సభల్లో, టెలివిజన్ అండ్ యూట్యూబ్ మీటింగ్స్, మెసేజెస్లో దేవుని భయం గురించి బోధించుట లేకపోవడం చేత మనుష్యుల్లో అహంకారము, మదము, స్వార్థము పెరిగిపోయి కన్నుమిన్ను కానకుండా దేవుడికి కూడా భయపడకుండా బ్రతికేవారు దినదినం ఎక్కువైపోతుంది. క్రైస్తవ బోధ 100 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండింది, అప్పుడున్నటువంటి బోధకులు ఏ రకంగా బోధించారు, ఇప్పుడున్న బోధకులు క్రైస్తవ బోధను ఏ రకంగా బోధిస్తున్నారో మీరు కొంత సమయం తీసుకొని జాగ్రత్తగా చదివి, విని తెలుసుకుంటే మీకు వెంటనే ఆ వ్యత్యాసం ఏంటో తెలిసిపోతుంది. ఈ రోజున పాపులను గారాభంగా, ముద్దుగా పిలిచి వారికి కావలసినట్టు క్రైస్తవ బోధకులు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సేవకులు వారిని ముఖ్యమైనటువంటి వారిగా పెట్టి వారికి సేవ చేస్తున్నారు కనుక వారికి దేవుడి భయము అనేటువంటి విషయము అవసరము లేదు అనిపిస్తుంది. స్వార్థపరులను పోషించేటువంటి వారికి దేవుడి భయము నేర్పించరు కనుక వారు దేవుడికి భయపడరు. ఎంతసేపు ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అనుగ్రహాన్ని గురించి మాత్రమే వినేటువంటి వారు దేవుని ఆగ్రహాన్ని గురించి వినకుండా బ్రతికేటువంటి వారు ఎలా దేవుడికి భయపడతారు? కనుక ఈ కారణాలన్నిటి చేత ఒకప్పుడు భక్తులు భయపడేవారు, ఇప్పుడు భక్తుల రూపంలో ఎక్కువ మంది భ్రష్టులే ఉన్నారు కనుక దేవుడికి భయపడాల్సినటువంటి అవసరత లేదు, భయపడరు కూడా. మరి మీరు అడిగినట్టు బైబిల్ దేవుడి భయం గురించి ఏం చెప్తోంది అనేటువంటి దాన్ని క్లుప్తంగా మనం చూద్దాం. ఇది ప్రశ్న, దీనికి జవాబు ప్రసంగం కాదు కనుక బ్రీఫ్గా నేను ఆన్సర్ని ఇస్తాను బైబిల్ నుండి. ఒక ఆయన ఈ రకంగా చెప్పాడు: 4 ప్రధానమైనటువంటి ఉద్దేశాలు మానవుని యొక్క జీవితాన్ని శాసిస్తాయి. దాంట్లో మొదటిది భయము, రెండవది నిరీక్షణ, మూడవది విశ్వాసము, 4వది ప్రేమ. మనిషి ఏదైనా చెయ్యాలి అంటే ప్రేరేపించబడ్డానికి 4ంటిలో ఏదో ఒకటి బలంగా పని చెయ్యాలి. ఎక్కువ మందిలో భయము అనేది మొదట బలంగా పనిచేసేటువంటి ఒక ఉద్దేశంగా ఉంటుంది. భయము మానవుడిని భయపెట్టి వాడిని అన్నిట్లో కూడా ముందుంచుతుంది, బలంగా వాడిని ముందుకు తీసుకెళ్లి వాడితో అన్నింటినీ చేయిస్తుంది. అండ్ భయము ద్వారానే మానవుని యొక్క జీవితంలో చాలా విషయాలు వాడు చేయడానికి ఆస్కారం ఉంది. దీన్ని మనము పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు, ప్రతికూలంగా, అనుకూలంగా తీసుకోవచ్చు. వాక్యానుసారంగా దీన్ని మనము పాజిటివ్గా, అనుకూలంగా తీసుకుంటే దేవుని వాక్యం అంటోంది, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము.
సో సరైనటువంటి ఆరోగ్యకరమైన ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన దైవ భీతి, దేవుని పట్ల భయమును కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము ఆ మనిషి యొక్క జీవితంలో ప్రారంభమవుతుంది. దేవుని వాక్యంలోనే ఇంకొక విషయాన్ని కూడా చూస్తాం. అదేంటంటే ద చీఫ్ కాజ్ ఆఫ్ సిన్ అండ్ క్రైమ్, పాపానికి నేరానికి మూల కారణం ఏంటి? దెర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ గాడ్ బిఫోర్ దేర్ ఐస్. వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఏ మనిషి దేవునికి భయపడడో ఆ మనిషి పాపము చేస్తాడు, నేరము చేస్తాడు, ఘోరము చేస్తాడు. దేవుని భయము మనుషులకు ఎంతో అవసరము, ప్రధానము. దాన్ని బట్టే వారు పరిశుద్ధంగా దేవుని కొరకు ఫలభరితంగా జీవిస్తారు. పరిశుద్ధులు దేవునిని ఎందుకు అంతగా గౌరవిస్తారు, ఎందుకు ఆయనకు భయపడి లోబడతారు? ఎందుకంటే బైబిల్లో ఆ రకంగా వారికి నేర్పించబడింది. వాటిని వారు నేర్చుకుని దాని ప్రకారమే తమ నడకను, తమ యొక్క నడవడిని నియంత్రించుకుంటారు, నడుస్తారు. కనుక వారు దేవుడికి భయపడతారు. కొన్నింటిని మీతో పంచుకొనివ్వండి. మొట్టమొదటిది ఫియర్ గాడ్స్ పర్సన్. దేవుడు అనే వ్యక్తికి భయపడడం అవసరం అని దేవుడే బైబిల్లో మనకు తెలియచేశాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనాలు, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ఎంత అద్భుతమైన, ఎంత పారమార్థిక సత్యంతో కూడుకున్నటువంటి వాక్యం అది. దేవుడు అనేటువంటి వ్యక్తి ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గనుడో, ఆయన ఎంత గంభీరమైనటువంటి వాడో, ఆయన ఎంత భీకరుడో, సర్వాధిపతి, ఆయనకు మించినటువంటి అధికారం ప్రపంచంలో, విశ్వంలో మరొకటి లేదు. ఆయనకు సాటి, ఆయనకు పోటీ, ఆయనకు మేటి ఎవరు లేరు. కనుక మనం ఎవరికైనా భయపడాలి అంటే ఆ సర్వాధిపతికి, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైనటువంటి ఆయనకు భయపడాలి. మరి ఈ దేవుడు ఘనత, ప్రభావమును, శాశ్వతము కలిగి ఉంటాడు కనుక ఆయనకే భయపడాలి. 1 దినవృత్తాంతములు 16:25లో యెహోవా మహా ఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. తెలుగు బైబిల్లో పూజ్యుడు అని తర్జుమా చేశారు. హీబ్రూ బైబిల్లో యారే అనే పదానికి రెవరెన్స్ అంటే ఫియర్ లేక ఆరోగ్యకరమైనటువంటి భయము అని అర్థం. ఈ మహాగణుడైనటువంటి దేవుడికి మనము భయపడాలి. ఆయన జీవాధిపతి, సర్వాధిపతి కనుక ఆయనకు భయపడుట మొదట నేర్చుకోవాలి. రెండవ విషయం ఫియర్ గాడ్స్ పర్ఫెక్ట్ నేమ్. దేవుని పరిపూర్ణమైన నామమునకు భయపడుట నేర్చుకోవాలి, భయపడాలి అని బైబిల్ చెప్తోంది. మలాకి 1:14, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. అన్యజనుల్లోనే దేవుడి నామానికి భయపడేటువంటి వారున్నారు. రాహాబు విషయమే మీరు తీసుకుంటే, ఇశ్రాయేలీయుల దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా గురించి ఆమె దేశస్థులు ఆమె విన్నప్పుడు ఆ దేవుడికి భయపడింది కనుకనే వేగుల వారికి ప్రాణాలకు తెగించి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. తర్వాత ప్రభు కృపను బట్టి ఆమె ఇంటి వారు రక్షించబడ్డానికి కారణమైంది. ఆ దేవుడికి ఆయన గొప్ప పరిపూర్ణమైన నామమును బట్టి భయపడుట దేవుని పిల్లల ప్రధానమైనటువంటి కర్తవ్యం. అదే మలాకి 4:2లో మీరు చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని వాక్యం చెప్తోంది. ఆయన నామమందు ఎవరు భయపడతారు, ఎవరు భక్తిని కలిగి ఉంటారు అన్నది దేవుడు గమనిస్తాడు. వారిని లెక్కలోనికి తీసుకుంటాడు. వారికి ఇవ్వాల్సినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు. నీతి సూర్యుడు వారి మీద ఉదయిస్తాడు. మరి వారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడ వివరించబడింది. దాన్ని మీరు ధ్యానించండి.
మూడవది ఫియర్ గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని యొక్క సమకూర్పు లేక దేవుడు మన పట్ల చేసేటువంటి ఉదారమైనటువంటి కార్యములను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు భయపడాలి. 1 సమూయేలు 12:24 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యములు చేశాడో తలపోసుకో, వాటిని జ్ఞాపకం చేసుకో, వాటిని స్మరించు, వాటిని నెమరు వేసుకో. మెడిటేట్ అపాన్ దెమ్, రిమెంబర్ దెమ్, రిఫ్లెక్ట్ ఆన్ దెమ్, పాండర్ ఆన్ దెమ్ అండ్ దెన్ బీ గ్రేట్ఫుల్ టు గాడ్. అండ్ ఆ రకంగా దేవుడికి కృతజ్ఞుడవై ఉండు. నీవు నేను ఆయన యందు ఉనికిని కలిగి ఉన్నాం. ఆయన ఇచ్చే శ్వాస జీవం ద్వారా లోకంలో చలనంతో మనం ఉన్నాం, అన్ని చేసుకోగలుగుతున్నాం. కనుక సర్వకృపానిధియగు దేవుడి యొక్క గొప్ప కార్యములను బట్టి ఆయనకు మనము భయపడాలి. నాలుగవది ఫియర్ గాడ్స్ ప్యూరిటీ, దేవుడిలో ఉన్నటువంటి పరిశుద్ధత, దేవుడి యొక్క పవిత్రత, దేవుని యొక్క స్వచ్ఛత, దానికి మనం భయపడాలి. ప్రకటన గ్రంథం 15:4 ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమ పరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. సో ఇక్కడ ఒకటి స్పష్టమైపోయింది, ప్రభు తప్ప పవిత్రుడు లోకములో మరొకడు లేడు, మరొకటి లేదు. పవిత్రమైనటువంటి దేవుని యొక్క ఆ పరిపూర్ణత లేకపోతే గాడ్స్ గ్రేట్ గ్లోరియస్ ప్యూరిటీ, గ్లోరియస్ హోలీనెస్ అండ్ గ్రాండ్ స్ప్లెండర్, అది లోకంలో అసలు మనకు అర్థమవ్వనటువంటి అనంతమైనటువంటి పవిత్రతను కలిగినటువంటి వాడు కనుక ఆయనకి భయపడాలి. మనము ఒక్కసారి మన మీద విస్తారమైనటువంటి వెలుగు ప్రసరించిందనుకోండి, సడన్గా మనము చీకట్లో నడుస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి లైట్స్, ఫ్లడ్ లైట్స్ అన్ని మన మీదే, మన స్పాట్ లైట్గా మన మీద పడ్డాయి అనుకోండి, మనం ఒక్కసారి ఆ వెలుగుకి ఎలా జంకుతామో, దాన్ని చూడలేకుండా ఎలా కళ్ళు ముఖాన్ని కప్పుకుంటామో, ఆ ప్రకారం ఈ పవిత్రమైనటువంటి దేవుడు, దాన్ని మనము ఏ రకంగా కూడా వర్ణించలేం. సూర్యుడిని మనము మిట్ట మధ్యాహ్నం తల పైకెత్తి చూడలేనట్టు అలాంటి కోట్ల సూర్యులు ఆయన యొక్క ప్రకాశం ఎదుట, పవిత్రత ఎదుట ఎందుకు పనికిరావు? అంత ప్రకాశమానమైనటువంటి దేవుని పరిశుద్ధతను బట్టి ఆయనకు భయపడాలి. ఫియర్ గాడ్స్ ప్రీసెప్ట్స్, తర్వాత దేవుని యొక్క లేఖనాలకు, దేవుని శాసనాలకు, దేవుని వాక్యానికి భయపడేటువంటి వారముగా, ఆయన ప్రజలముగా మనం ఉండాలని దేవుడే చెప్పాడు. యెషయా గ్రంథం 66:2 అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడైతే దీనుడుగా ఉంటాడో, నలిగిన హృదయం గలవాడై ఉంటాడో, దేవుని మాట వింటాడో, విని స్పందించి వణుకుతుంటాడో, దేవుడికి వాక్యానికి భయపడతాడో, తన జీవితాన్ని దేవుని యొక్క ఆజ్ఞకు అనుసంధానము చేసుకొని అనుగుణంగా మార్చుకుంటాడో, అలాంటి వాడిని దేవుడు దృష్టిస్తున్నాడు. అలాంటి వాడికి దేవుని యొక్క దయ, అలాంటి వానికి దేవుని యొక్క కృప, అలాంటి వానికి దేవుని యొక్క కరుణ, అలాంటి వానికి దేవుని యొక్క బలము అండ్ కార్యములు అన్నీ అందుబాటులోకి వస్తాయి. ఎజ్రా 9:4 చదివితే, చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ ఆ యొక్క భక్తుడి దగ్గరికి వచ్చారు. ఈ రోజున దేవుని మాటకు భయపడుతున్నామా అనేటువంటి ప్రశ్నకు చాలామంది లేదు అనే ఆన్సర్ ఇస్తారు. 10లో 9 మంది ఆ రకంగా ఉన్నారు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎట్లా ఉంది, నా జీవితం ఎట్లా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఒకరోజు నీ దేవుడి ఎదుట నిలబడాలి. ఆ దేవుడికి మనము మన జీవితం అంతటి యొక్క లెక్కను చెప్పాలి. కనుక ఆయనకు మనము ఆయన మాటకు భయపడాలి. బైబిల్ని మనము భయంతో, భక్తితో చదవాలి. బైబిల్ మాటల్ని, దేవుడి వాక్యాన్ని ధ్యానపూర్వకంగా మనం చదవాలి. వాటిని మన జీవితానికి అన్వయించుకోవాలి. వాటిని అమలు చేసి మనం నిజంగా దేవుడికి భయపడుతున్నామని ఆయనకు చూపించాలి. ఎంతమంది ఉన్నారు ఈ రోజున దేవుని వాక్యమును విని వణికేటువంటి వారు? అసలు దేవుని వాక్యము అనేది ప్రకటించబడుట తరిగిపోతోంది కనుక దేవునికి భయపడని వారు పెరిగిపోతున్నారు.
పాపము చేసేటువంటి వారు పెరిగిపోతున్నారు అన్నది ఈ రోజున మనకు చుట్టూ కనబడుతోంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫియర్ గాడ్స్ పనిష్మెంట్. దేవుని యొక్క శిక్షకు భయపడండి. ప్రకటన 14:7 అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. దేవునికి భయపడాలి, ఎందుకంటే ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పులో సక్రమమైనటువంటి న్యాయమును జరిగించి శిక్ష విధిస్తాడు. ఆయనకు ఆకాశము భూమి సముద్రము సర్వము కూడా లోబడినటువంటివి, ఆయన్నే గణపరుస్తున్నాయి, ఆయన్నే ఆరాధిస్తున్నాయి. కనుక అలాంటి గొప్ప దేవుడిని మనము భయపడకుండా ఉంటే తప్పకుండా తీక్షణమైన గంభీరమైన వర్ణింపచాలనటువంటి దారుణమైనటువంటి శిక్షకు గురి చేయబడతాం. అనంతమైన అంతము లేనటువంటి శిక్షకు గురి చేయబడతాం. ఇక చివరి మాట, ఫియర్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తికి భయపడండి. దేవుని యొక్క వ్యక్తితో దేవుని యొక్క శక్తితో మనము అనుసంధానమై ఉండాలి. దేవుని యొక్క శక్తికి భయపడాలి. లూకా 12:4-5 వరకు యేసుప్రభు చెప్పాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. చాలా పవర్ఫుల్గా, చాలా బలముగా ప్రభు అయిన యేసు చెప్పాడు. శరీరాన్ని మాత్రము చంపి తర్వాత ఏమీ చేయలేనటువంటి వారికి భయపడొద్దు. మనుషులు కావచ్చు, రోగాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, శరీరాన్ని మాత్రమే చంపగలవు. మృగాలు కావచ్చు, మరొకటి కావచ్చు, శరీరాన్ని మాత్రమే చంపగలవు. ఆ తరువాత ఏమి చేయలేవు. కానీ దేవుడు శరీరాన్ని చంపగలడు, తర్వాత ఆత్మను నరకములో పడత్రోయగలడు. అగ్ని గంధకాలతో మండే నిత్య నరకములో అంతము లేని కాలము విపరీతమైన శిక్షతో మనల్ని దాంట్లో శిక్షించుటకు శక్తి కలిగిన ఆయనకే మనం భయపడాలి. ఆయనకు తప్ప మరి దేనికి భయపడకూడదు. దేవుడికి భయపడేవారు దేనికి భయపడరు, ప్రతిదానికి భయపడేవారు దేవునికి భయపడుట లేదు. ఆఫ్రికాలో ఒక తెగ ప్రజలు మధ్యలో ఒక ఆచారం ఉండేది. వారు దేవుడిగా ఎవరినైతే కొలిచేవారో ఆ దేవత యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఆ తెగ మధ్యలో ఒక పొడవాటి స్తంభాన్ని పెట్టి దాని మీదుగా ఆ విగ్రహాన్ని వారు పెట్టుకున్నారు. అక్కడికి ఒక ఆయన వెళ్ళినప్పుడు దాని విషయము అడిగితే వారి రకంగా చెప్పారు, ఈయన మా దేవుడు, మా అందరికి పైన ఉన్నాడు, అండ్ ఈయన మమ్మల్ని నిరంతరము గమనిస్తూ ఉంటాడు. సో ఈయన దృష్టిలో ఇదంతా, ఈ యొక్క తెగ ప్రజలందరూ ఈ ప్రాంతం అంతా ఉంది కనుక ఈయన దృష్టి నుండి ఎవరు బయటికి వెళ్ళలేరు కనుక మేము ఆయన దృష్టిలో ఉన్నాము అనేటువంటి ఆలోచనతో, ధ్యాసతో మేము నిరంతరము భయముతో మసులుకుంటాం. ఆయన దృష్టిలో మేము తప్పు చేయకూడదు, ఆయన దృష్టిలో మేము అన్యాయం చేయకూడదు, ఆయన దృష్టిలో అవినీతిని, పాపాన్ని మేము చేయకూడదు. చేస్తే తప్పకుండా ఆయన చూస్తాడు, శిక్షిస్తాడు అనేటువంటి భయంతో మేము బ్రతుకుతున్నాం. అందుకనే మా తెగలో నేరములు, ఘోరములు, అక్రమాలు, అన్యాయాలు లేవు. ఎందుకంటే మేమందరము మా దేవునికి భయపడి ఆయన యొక్క సన్నిధిలో బ్రతుకుతున్నాం అనే ఆలోచనతోనే బ్రతుకుతాం. ఇక్కడ నిజముగా దేవుడు కానటువంటి ఒక ప్రాణము లేని విగ్రహానికే ఆ యొక్క అవివేకులు, విద్య లేని పామరులు, అనాగరికులైనటువంటి ప్రజలు అంతగా భయపడితే జీవాధిపతి, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి సర్వోన్నతుడైనటువంటి మహాగణుడైనటువంటి భీకరుడైనటువంటి దేవుడికి భయపడకుండా నువ్వు, భయపడకుండా నేను బ్రతుకుట అది ఎంత దారుణమైన పాపమో ఆలోచించు. అండ్ దేవుడికి ఇక నుండి భయపడి, ఈ విషయాలు కొన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. మీరు బైబిల్ చదివినప్పుడు ఇంకా అనేకము దేవుడు మీకు చూపిస్తాడు. ఆ ప్రకారం దేవుడికి, దేవుని యందు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకు, ఆయన విషయాలకు భయపడుతూ నిజమైన భక్తిని కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. నీవు సిద్ధపడు, నీ కుటుంబాన్ని సిద్ధపరచు, నీ సంఘాన్ని సిద్ధపరచు, నీ సహవాసంలో ఎంతమంది అయితే నీకు అనుబంధములో ఉన్నారో వారిని సిద్ధపరచు. దేవుడికి భయపడు అండ్ దేవుడిని గౌరవించు. అదే ఇప్పటి జీవితానికి, రాబోయే జీవితానికి నీకు నిజమైన ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టేటువంటి ఘనమైన విషయం. ఇది ఈ ప్రశ్నకు జవాబు. మరొక బైబిల్ జవాబుల కార్యక్రమంలో మనం కలుసుకునేంత వరకు ప్రభు మనందరినీ కూడా ఆయనకు, ఆయన యొక్క వాక్యానికి భయపడి ఆయన మార్గములో నడుచుకున్నట్లు, భక్తిలో ఎదుగునట్లు చేసి దీవించునుగాక.
గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.